శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హిందూ ఉత్సవాలను చీల్చే విధంగా కుట్రపూరితంగా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ప్రవర్తించారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ తరపున ముందుగానే ప్రత్యేకంగా ర్యాలీ చేపట్టి స్వామి నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలోని ఊరేగింపును విఫలం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కార్యకర్తలకి కమిటీకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇట్లనే ఏదైనా కానీ శాంతియుతంగా మన పండుగల్ని సెలబ్రేట్ చేసుకోవడం, నిర్వహించుకోవడం, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం మనందరి కర్తవ్యం. మన ధర్మాన్ని, మన 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 ప్రాంతాన్ని అన్నిటినీ రక్షించుకోవడం మన విధి. ఈరోజు కుట్రపూరితంగా బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారు కుట్ర చేసి ఈరోజు ఒకటే ర్యాలీ హిందువులందరికీ హిందూ బంధువులందరికీ జరగాల్సిన దాన్ని కుట్రపూరితంగా చీల్చి మధ్యాహ్నమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని చేసి ఈ సాయంత్రం జరిగేటువంటి శోభాయాత్రను విఫలం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ జోగు రామన్న గారు ఈరోజు మీకు నిద్రపట్టదు, వేలాదిగా వచ్చిండ్రు. మీ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయింది. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి సాయంత్రం జరిగినటువంటి శోభాయాత్ర సకల జనులు, సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి. అన్ని వర్గాలు, అన్ని వర్గాలైనటువంటి ప్రజలు పాల్గొని దీని ర్యాలీని విజయవంతం చేసిండ్రు. నేను అందరినీ అభినందిస్తున్నా. స్థానిక ఎమ్మెల్యే జోగి రామన్న గారు ఇప్పటికైనా నేర్చుకోండి. ఆదిలాబాద్ ప్రజలు ఏకోన్ముఖులై మీ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల సెంటిమెంట్లను గౌరవించండి. మన ధర్మం ఉన్నటువంటి వాళ్ళనే చీల్చి మరొక వర్గం తయారు చేయడానికి ప్రయత్నం చేయదు. అటువంటి ప్రయత్నాలు మీరు ఏదైనా చేస్తే కనుక మీరు విఫలంగా తప్పదు. ఆదిలాబాద్ ప్రజలు మిమ్మల్ని సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని బండకేసి కొట్టడం కూడా శాంతియుతంగా చేసినటువంటి శోభాయాత్రకు సహకరించినటువంటి యువకులందరికీ, పోలీసులందరికీ, పోలీసు సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పోలీస్ సిబ్బంది కూడా చాలా సంయమనంతో కార్యకర్తలందరికీ కూడా సహకారం చేస్తూ శాంతియుతంగా జరిగేటువంటి ప్రదర్శనని అత్యంత భద్రత మధ్య